ఐపీఎల్ 26 సీజన్ ముగిసింది. అయితే ఇక ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. శనివారం జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభించింది. సాయి సుదర్శన్తో పాటు నితీష్, దేవదత్ పడిక్కల్ రీఎంట్రీ ఇవ్వగా హర్ష్ దుబే, గుర్నూర్ బరార్ తొలిసారి టెస్ట్ టీం పిలుపు అందుకున్నారు. అయితే ఇక ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ ఏకైక టెస్ట్ ఆడుతుండగా కేఎల్ రాహుల్ దీనికి డెప్యూటీగా వ్యవహరించున్నాడు. పేలవమైన ఫామ్తో రిషబ్ పంత్ తన వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. రెడ్ బాల్ క్రికెట్లో సత్తా చాటిన ఆటగాళ్లను పట్టించుకోకుండా ఐపీఎల్ స్టార్ను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. క్రమంగా తుది జట్టు ఎంపిక పైన కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే ఏకైక టెస్ట్ మ్యాచ్లో యశస్వి, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. శుభమన్ గిల్ అలాగే సాయి సుదర్శన్, రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్లో ఆడతారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పేస్ ఆల్రౌండర్గా బరిలోకి దిగితే వాషింగ్టన్ సుందర్, హర్ష్ దుబే, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకుంటారు. ఈ మ్యాచ్ తోనే సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్ ఆల్రౌండర్ హర్ష్ దుబే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఒకవేళ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగితే రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు. ఎందుకంటే రాహుల్ ఎక్కడైనా ఆడగలిగే సత్తా ఉన్నవాడు. తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్న గుర్నూర్ బరార్, మానవ్ సుతార్లతో పాటు దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెలకు ఈసారి ఒక మ్యాచ్ కి నిరాశ ఎదురుకానుంది. అయితే ఈ నలుగురు ఖచ్చితంగా బెంచ్కే పరిమితం కానున్నారు. అయితే బరార్ ఎంపికపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. రంజీ ట్రోఫీలో 60 వికెట్లు తీసిన అకీబ్ నబీన్ పక్కనకు పెట్టేసి ఈ అబ్బాయిని తీసుకోవటం తప్పుపడుతున్నారు. అయితే గత 2.5 నెలలుగా T20 ఫార్మాట్ కు అలవాటు పడ్డ భారత ఆటగాళ్లు రెడ్ బాల్ ఫార్మాట్ లో ఎలా రాణిస్తారనే విషయం పైన చాలా పెద్ద సందేహం ఏర్పడింది. మరి దీని వరకు ఎలాగా మేనేజ్ చేస్తుందో చూడాలి. ఒకసారి మనం కనుక చూసినట్టయితే తుది జట్టు అంచనా చూద్దాం. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, సుందర్, నితీష్ కుమార్ రెడ్డి అలాగే హర్ష్ దుబేతో పాటుగా కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉంటారు.